ఏపీలో మరో 2 రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ క్రమంలో 9 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. దక్షిణ కోస్తాంధ్ర, పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి విస్తరించి ఉందని ఏపీ ఎస్డీఎంఏ ఎండీ ప్రకాష్ జైన్ తెలిపారు. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఏపీ విపత్తుల శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. భారీ ఈదురుగాలు వీచే ఛాన్స్ ఉందని రైతులు, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనవసరంగా బయటకు వెళ్లొద్దని హెచ్చరించారు. భారీ వర్షాలు, ఈదురుగాళ్ల నేపథ్యంలో రైతులు తమ పంటలను కాపాడుకునే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక నెల్లూరు, తిరుపతి జిల్లాలో ఎండలు, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు. నెల్లూరు జిల్లా మనుబోలు, చిల్లకూరు, గూడూరు మండలాల్లో వడగాల్పులు అధికంగా వీస్తాయన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ద్వారా ఏలూరు సంజయ్ అందిస్తారు. సంజయ్, చెప్పండి, అంటే ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లాలకు రెడ్ అలర్ట్ అయితే ప్రకటించారు కదా, ఏ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందంటారు? గుడ్ మార్నింగ్ లావణ్య. అయితే ఈ అకాల వర్షాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులు గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఒక విధంగా చూసుకుంటే కనుక వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. సుమారు 7 జిల్లాల వరకు రెడ్ అలర్ట్ ప్రకటించడంతో ఇక్కడ ప్రజలు అప్రమత్తంగా ఉండేది. ఏ క్షణంలోనైనా సరే ఉరుములతో కూడిన వర్షం తీవ్రంగా పడే అవకాశాలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించింది. అది ఏలూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, అదేవిధంగా తూర్పు గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా తదితర ఈ మొత్తం 7 జిల్లాల్లో ఈ రెడ్ అలర్ట్ ప్రకటించడంతో ఇటు అధికారులు కూడా అప్రమత్తమయ్యారని చెప్పుకోవచ్చు. అయితే అధికారులు కూడా ఏంటంటే ఒక ప్రకటనల ద్వారా ప్రజలు అప్రమత్తంగా ఉండండి, పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయి, భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి 2 రోజుల పాటు అని చెప్పి ఇటు అధికారులు కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇదే ఈ చూసుకుంటే కనుక నిన్న ఒక్కరోజే మాత్రం అసలుకి ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఈ భారీ వర్షం అతలాకుతలం చేసిందని చెప్పుకోవచ్చు. అంటే ఒక పక్క రైతుల్ని కన్నీటి పర్వన ఉన్న పరిస్థితి నెలకొంది. అయితే చేతికందిన వరి, ఇటు పక్క మామిడి, మొక్కజొన్న, పొగాకు ఈ రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోయారని చెప్పి ఇప్పుడు రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కూడా మమ్మల్ని ఆదుకుని ఈ అంచనా వేసి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి రైతులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లావణ్య. రైట్, థ్యాంక్ యూ సంజయ్.